నమస్తే నేను సుజాత వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు తలపెట్టిన చెలో విజయవాడ మహాధర్నాను నెల్లూరు పోలీసులు భగ్నం చేశారు నెల్లూరు నుండి విజయవాడ వెళ్తున్న ఆశా వర్కర్లను రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకొని మూడో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కొరకు విజయవాడ వెళ్తున్న మమ్మల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు 10,000 రూపాయల జీతంతో ఎలా బతకాలి అని ప్రశ్నించారు మీ లీడర్ ఎవరు కనీసం ఒక ఫోన్ చేస్తే మేము స్టేషన్ కాడికి వచ్చేసాము మాకు ఎవరు ఇస్తున్నారు సార్ ఫోన్ నెంబర్లు తీసుకోండి ఇటీవల వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన లావు కృష్ణదేవరాయలు టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది ఢిల్లీలో టీడీపీ చీఫ్ చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో లావు బాబు కలిశారు లావును మాజీ మంత్రి నారాయణ స్వయంగా వాహనంలో తీసుకొని వచ్చారు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ తలపెట్టిన బహిరంగ సభకు బీఆర్ఎస్ ఏర్పాట్లు మొదలుపెట్టింది ఈ నెల 13న నిర్వహించనున్న సభ కోసం అనువైన స్థలాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పరిశీలించారు నల్గొండ పట్టణ శివారుల్లో మర్రిగూడ బైపాస్ వద్ద నార్కెట్పల్లి అద్దంకి హైవేకి ఆనుకొని ఉన్న విశాలమైన స్థలంలో సభను నిర్వహించాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గంజాయిని తరలిస్తున్న నలుగురిని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు వివరాలను వెల్లడించారు మైలూరు దేవపల్లి డివిజన్లో లక్ష్మీగూడ సమీపంలో ఆటోలో గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు గంజాయిని విక్రయిస్తున్న మరో నిందితుడు ఠాకూర్ అర్జున్ సింగ్ను అరెస్ట్ చేసి మరో 3.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు లంబాడి సంఘం నేతలకు ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గణేష్ నాయక్ అన్నారు సోమాజిగూడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ఫిబ్రవరి 15న సేవాలాల్ మహారాజ్ జయంతిని వైభవంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు తెలుగు దినంగా ప్రకటించాలని గవర్నమెంట్ని విన్నవించుకుంటున్నాం కోరుకుంటున్నాం గణేష్ లంగారాపేరి లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
ఈరోజు నంగరాపేరి లంబడకుల పోరాట సమితి రాష్ట్ర జాతీయ కమిటీని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు విలేకరుల సమావేశం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో లంబాడి పీటలు మిమ్మల్ని ఏకతాటిగా ఓటేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తేవడం జరిగిన విషయాన్ని మీరు మర్చిపోద్దని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. నేను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. మనకు గత ప్రభుత్వం శివరాజ్ జయంతికి మనకు సెలవు దినం ఇవ్వలేదనేసి మనకు ఒక మార్పు వస్తేనే మన లంబాడి బిడ్డలు ఆ మార్పుతోటి మన భవిష్యత్తు కూడా మార్చుకున్నాం అనే నినాదంతో మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెజారిటీతో గెలిపించడం జరిగింది. నా పేరు ఈ నెల 15 నుంచి 16 తేదీల్లో శాస్త్రీయ తేనెటీగల పెంపకంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు నేషనల్ ఫ్యాకల్టీ డాక్టర్ శ్రీకాంత్ శర్మ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్లోని యూసఫ్గూడలో నిమ్స్ క్యాంపస్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సు లక్ష్యం తేనెటీగల పెంపకం కార్యకలాపాలను ప్రోత్సహించడమని వెల్లడించారు. This program, which is very useful for the society, gets wide publicity in the press. Thank you so much. Now I request Dr. Sri Sundari to give this press note in Hindi. नमस्कार, मीडिया के सभी कर्मियों को नेशनल इंस्टीट्यूट फॉर एडमिनिस्ट्रेटिव की ओर से धन्यवाद इस कार्यक्रम के लिए। आप सभी यहाँ पर उपस्थित हैं। हमारा जो है इंस्टीट्यूट नेशनल टी बोर्ड के साथ अनुकूल है, तो इस उद्देश्य से भारत सरकार चाहती है कि सभी लोगों का ध्यान इस तरफ आ जाए और सभी लोग जो है इसमें सहभागी हो और इसे एक मिशन के रूप में अपनाएं। ये सिर्फ प्रशिक्षण देना काफ़ी नहीं है, तो इस कार्यक्रम का उद्देश्य, भारत सरकार की इस जो योजना है इसका उद्देश्य यही है कि लोगों में जो है एक अभियान के रूप में, एक मिशन के रूप में इसे जो है चलाया जाए और सभी को जो है मधुमक्खी पालन के बारे में जो जानकारी दी जाए और रोजगार का जो अधिक से अधिक अवसर जो उपलब्ध किए जाए। आपको ఆశా వర్కర్ సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన చెలో విజయవాడ కార్యక్రమాన్ని వైసీపీ సర్కార్ అడ్డుకున్నారు. ఉదయం 4 గంటలకే స్థానిక మైలవరం పోలీసుల మైలవరం సిఐటియు నేత సిహెచ్ సుధాకర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సిఐటియు నేత అరెస్టు నిరసిస్తూ మైలవరం పోలీస్ స్టేషన్ ఎదుట ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ ఈ రోజున వారి యొక్క కోరికలు పరిష్కరించాలని చెప్పేసి చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని గత 20 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంతో మధ్య మార్గంగా యూనియన్ల ఆధ్వర్యంలో చర్చలు జరిపాము, రాయబారాలు పంపించాము. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి గారు అనేక మార్లు ప్రభుత్వ ఉద్యోగులతో చర్చలు జరిపి అడగడం జరిగింది ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించమని. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తనట్లు వ్యవహరిస్తూ ఉంది. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించమని అడిగితే ఏ మాత్రం స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరించడం వల్లనే ఈ రోజున చెలో విజయవాడ కార్యక్రమానికి ఆశా వర్కర్స్ యూనియన్ పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సమస్యలు అడుగుతా ఉన్నారో, సమస్యలు అడగడానికి విజయవాడ వెళ్తా ఉన్నారో, అందరినీ కూడా అక్రమ అరెస్టులకు పాల్పడింది. అర్ధరాత్రి నుంచే మహిళా పోలీసులు లేకుండా ఆశా వర్కర్ల ఇళ్లకెళ్లి నోటీసులు ఇవ్వటం, వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లలో కూర్చోబెట్టడం, రోడ్డు మీద కూడా బస్సుల్లో అవమానపరిచే విధంగా దించి నడి రోడ్ల మీద నుంచోబెట్టి ఆటోల్లో గొడ్లను గేదెలను తరలించి ఆటోల్లో తీసుకొచ్చే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంటా ఉంది. మేము అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు ఎన్నికల కోసం వస్తా ఉన్నాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఒకసారి మీరు ఆలోచించండి. మహిళల పట్ల మీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది.
విరసం నేత వరవరరావల్లుడు వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు ముగిశాయి. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని వేణుగోపాల్ నివాసంతో పాటు ఎల్బీ నగర్లోని రవిశర్మ ఇంట్లో తనిఖీ మొదలుపెట్టారు. దాదాపు 5 గంటల పాటు ఈ తనిఖీలు కొనసాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆటోదారులకు మద్దతుగా అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్లో బుర్ర కరుణాకర్ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం హృదయాన్ని కదిలించిందన్నారు. ఉచిత ప్రయాణం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్వయంగా డ్రైవర్లే తనతో చెప్పారని వెల్లడించారు. ఇవాళ ఆటోదారులకి మద్దతుగా ఇవాళ ఆటోలో నేను వస్తే ఆ ఆటోని లోపల పంపించకపోతే నిరసనగా ఇవాళ అసెంబ్లీకి నేను నడుచుకుంటూ పోతా ఉన్నాను లోపలికి. ఇది చాలా బాధాకరమైన విషయం. వెనకట ఎంతోమంది కార్లు లేనప్పుడు ఆటోలలో వచ్చే వాళ్ళ ఎమ్మెల్యేలు, బస్సులలో వచ్చే వాళ్ళ ఎమ్మెల్యేలు చాలామంది ఉండే. ఇవాళ ఆటోని లోపల పంపించకపోవడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ నేను వాస్తవంగా నిరసనగా అసెంబ్లీకి ఇవాళ నడుచుకుంటూ లోపలికి పోతా ఉన్నాను. ఎందుకంటే ఆటోని లోపలికి అలౌ చేయలే కాబట్టి. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇవాళ హైదరాబాద్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తినే ఆహారంలో పురుగులొస్తున్నాయని ఫిర్యాదు చేసిన యాజమాన్యం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అమ్మాయిలకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతూ ధర్నాకు దిగారు. ఇది జీర్ణించుకోలేని కళాశాల సిబ్బంది తమపై చేయి చేసుకున్నారని ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిలో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. 10 రోజుల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను జాబితాను పెద్దలు ప్రకటిస్తారని వెల్లడించారు. పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయాలని మాకున్నటువంటి నాయకులు మిగతా అందరినీ ముందుకు నడిపించడం, వారికి మా తోడ్పాటు అందించడానికి, అలాగే ఇక్కడ సమస్యల మీద అధ్యయనం చేయడానికి, అలాగే పెందుర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది, ఎటువంటి గవర్నెన్స్ ఇస్తే బాగుంటుంది, ఇక్కడున్న సమస్యలను ఎలా పరిష్కరించాలి, వీటి మీద విషయంగా చర్చించడం కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ కోసం ఇచ్చినందుకు మీడియా వాళ్ళందరికీ సార్, ఉమ్మడి విశాఖలోని జనసేన ఎన్ని పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్ని స్థానాలు? అది వితిన్ might be 10 days లోపే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అవన్నీ కూడా జనసేన టీడీపీ అలయన్స్ పెద్దలు నిర్ణయించాల్సిన విషయం. సో వాళ్ళు ఏం చెప్తే దాన్ని అమలు చేయడానికి మన జనసేన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తున్నాము. ఆ విషయం మీద అప్పుడు నేను మాట్లాడడానికి డిసిప్లిన్ కూడా మాట్లాడాలి. సార్, మీ కుటుంబంలోకి భారతీయ జనతా పార్టీ కూడా వస్తుందని భావిస్తున్నారా?
విజయనగరం జిల్లా గణపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. త్వరలో జగనన్న ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 9, 10, 11 తేదీల్లో పల్లె పిలుపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 11వ తారీఖుల్లో పల్లె పిలుపు అని చెప్పి పల్లెకు పోదామనే కార్యక్రమం. ప్రతి కార్యకర్త 24 గంటల పాటు ఒక గ్రామంలో ఉంటూ ఆ గ్రామంలో ఏవైతే నరేంద్ర మోడీ గారు ఆ గ్రామానికి ఏం తీసుకొచ్చారో ప్రజలందరికీ కళ్ళు కట్టినట్టు చూపించే కార్యక్రమం. ఈ మధ్య కాలంలో వికసిత సంకల్ప యాత్రలో భాగంగా ప్రతి పంచాయతీకి స్వయంగా నరేంద్ర మోడీ గారి గ్యారెంటీలు చెప్పే రథం వెళ్ళటం జరిగింది. దాంతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ యొక్క యాత్రలు ముగిసిన తర్వాత ఈ విధంగా 24 గంటల పాటు ఆ గ్రామంలో నుండి ఆ గ్రామంలో నిద్ర చేసి ఆ గ్రామంలో ఏదైతే మీ గ్రామానికి జరిగిన అభివృద్ధి నేరుగా నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామంలో ఒక అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో రోడ్డు వేయడం జరిగింది, కాలువలు కట్టడం జరిగింది, ఎల్ఈడి లైట్ ఇవ్వడం జరిగింది, జల జీవన్ మిషన్ లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో ఇల్లు కట్టడానికి నరేంద్ర మోడీ గారు నిధులు ఇచ్చారు. అలాగే గ్రామానికి సంబంధించి స్కూలు, వైద్యశాల, శ్మశానం అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కనుక మీ ఊరికి నరేంద్ర మోడీ గారు వచ్చారు, అలాగే మీ ఇంటికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ప్రతి ఇంట్లో రైస్ కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ, టాయిలెట్ కానీ, ఇంట్లో ఎల్ఈడి లైట్లు కానీ, అలాగే వాళ్ళు బ్రతుకుతున్నారంటే ఇవాళ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వటం కారణంగా జరుగుతుంది. కనుక వీటన్నిటిని వివరించాలి అని చెప్పి కార్యకర్తల్ని సమాయత్తం చేయడం కోసం, అలాగే రాబో ఫిబ్రవరి 20 నుంచి యాత్ర 2 చిత్రం విడుదల సందర్భంగా గాంధీనగర్ రాజ్ యువరాజ్ థియేటర్స్ వద్ద సందడి నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్సీ జనాబ్ ఎండి రాహుల్లా, సెంట్రల్ ఇన్ఛార్జ్ పశ్చిమ ఎమ్మెల్యే వెంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ ఆవుల శ్రీ శైలజ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణుల కోలాహలం కనిపించింది. సిద్ధం, జై జగన్, జోహార్, వైఎస్ఆర్ నినాదంతో గాంధీనగర్ రాజ్ యువరాజ్ థియేటర్స్ మార్మోగాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.